పిల్లలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. సకల సౌకర్యాలతో ఎన్టీఆర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ పునఃప్రారంభమైందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. 25 లక్షల రూపాయలతో స్విమ్మింగ్ పూల్ ని ఆధునీకరించామని పేర్కొన్నారు. గురువారం ఎన్టీఆర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ ని గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజ్జిలాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో చిన్నారులు ఈత నేర్చుకునేందుకు ఉత్సాహపరుస్తారని చెప్పారు. మేల్, ఫీమేల్ చిల్డ్రన్స్ కి 3 విభాగాల్లో సమయం కేటాయించడం జరుగుతుందని చెప్పారు. సమ్మర్ కోచింగ్ కి 1500 ఫీజు నిర్ణయించడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్, డిఎస్ఆర్ పాల్గొన్నారు. శ్యామలానగర్ లోని స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాము. 4 నెలల నుంచి కూడా ఈ స్విమ్మింగ్ పూల్ మూతపడడం జరిగింది. అంటే అనేక రిపేర్ల కారణం చేత ప్రజలకి అందుబాటులో లేకుండా క్లోజ్ చేయడం జరిగింది. అయితే గౌరవ కమిషనర్ గారు మేము ఇచ్చేయడము, కార్పొరేటర్ గారు దీని మీద దృష్టి పెట్టి అనేక సార్లు దీని గురించి చెప్పడం వల్ల ఈ పనులన్నీ చేపట్టడం జరిగింది. టైల్స్, టాయిలెట్స్, అదేవిధంగా కొన్ని స్విమ్మింగ్ పూల్ బేస్మెంట్స్, ఫిల్టర్స్ ఇవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితుల్లో వీటికి ఎస్టిమేషన్స్ వేయించి దాదాపుగా 25 లక్షల రూపాయల వర్క్స్ చేయించిన తర్వాత ఈరోజు అంటే దాదాపు 4 నెలల తర్వాత ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి రానున్నది సమ్మర్, పిల్లలకి వేసవి సెలవులు ఉంటాయి. ఎందరో స్విమ్మింగ్ నేర్చుకోవాలనే ఆకాంక్షతో ఉంటారు. పొద్దున 5 నుంచి కూడా సాయంత్రం 7-8 దాకా కూడా ఈ యొక్క అవకాశం ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా దీన్ని వర్క్స్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా వీరంటి వరప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. ఫాస్ట్గా వర్క్స్ చేసి అత్యంత తొందరగా అందుబాటులోకి తెచ్చిన మన సిబ్బందికి కూడా గారి ఆధ్వర్యంలో మరియు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్విమ్మింగ్ పూల్ని ప్రారంభించడం జరిగింది. ఇలాగైతే గుంటూరు నగర పాలక సంస్థ వారు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు. దీంట్లో భాగంగానే స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయడం, పార్క్ కానీ ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కటి కూడా నగరపాలక సంస్థ నుంచి కమిషనర్ గారు మేమందరం కలిసి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నాము. ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ కూడా ఎంతో చాలా అవసరం. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ మేడం గారు చెప్పినట్టు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు ఎక్కువ సార్లు ఫోన్లు చూసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. మనం కూడా జీవితంలో ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. పిల్లలు కూడా చక్కగా ఎదుగుతారు, ఒక ఫ్రీ మైండ్తో ఉంటారు. వాళ్ళ కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఫిట్నెస్ పెరుగుతుంది. పేరెంట్స్ కూడా అందరం కలిసి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించి ఈ రోజున మా 37 డివిజన్ పరిధిలోని రవీంద్రనాథ్ పార్కుగా పేరుగాంచిన దాంట్లో 2000 సంవత్సరంలో ఈ స్విమ్మింగ్ పూల్ ఎన్టీఆర్ స్టేడియంకి అఫిలియేటెడ్గా ఈ స్విమ్మింగ్ పూల్లో నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా స్థానిక కానీ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తా ఉపయోగించుకుంటూ ఉన్నారు. కానీ గత 4 నెలల కిందట స్విమ్మింగ్ పూల్లో రిపేర్స్ ఉన్నాయి. ఇవి చేయాలి, రాబోయే సమ్మర్లో కానీ రాబోయే కాలంలో కానీ స్విమ్మింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని ఈ సభ్యులందరూ కూడా నా దృష్టికి తీసుకురాగా నేను వెంటనే మా శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారి దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే స్పందించి కమిషనర్ గారితో మాట్లాడి తక్షణం ఈ స్విమ్మింగ్ పూల్ 25 లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించి అది కూడా పనులు కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి అత్యంత వేగంగా చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా కాంట్రాక్టర్ కానీ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ వారు వెంటనే స్పందించి ఆగుమేఘాల మీద ఈ పనులు చేపించి ఈ రోజున ప్రారంభించారు. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా సోదరి మేయర్ సజిలా గారికి, వచ్చేసిన పార్టీ మిత్రులకి, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున